హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియో చూసే ముందు మీరు అందరూ తప్పకుండా ఒక లైక్ వేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనం గుడ్డు కొట్టి కూర ఎలా వండాలో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసం గాను నేను ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కూడా తరిగి పెట్టుకున్నాను. అదేవిధంగా 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. కోడిగుడ్లు బాయిల్ చేసుకోక్కర్లేదండి, మామూలు పచ్చిగుడ్లే తీసుకున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ ఏ ఆయిల్తోనైనా సరే వండుకోవచ్చు. ఇక్కడ నేను మామూలుగా ఈరోజు రిఫైండ్ ఆయిల్తోనే చేస్తున్నాను కూర. ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడం కోసంగా ఇక్కడ నేను సరిపడినంత సాల్ట్ వేసి వేయించుకుంటాను. అదేవిధంగా ఒక చిన్న స్పూన్తో పసుపు కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించుకుందాం. ఆనియన్స్ వేయినాయి కదండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. లిడ్ క్లోజ్ చేస్తున్నానండి, త్వరగా ఉడుకుతాయని. టమాటాలు 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే టమాటా చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు దీంట్లో కూరకు సరిపడినంత కారం వేసుకుంటున్నానండి. ఈ కారాన్ని నేను పట్టించుకున్నాను కదండి, అదే కారం వాడుతున్నానండి. చూసారా ఎంత ఎర్రగా ఉన్నదో. కూర అంతా అయ్యాక కూడా మరొకసారి చూద్దాం కలర్ ఎట్లా వచ్చింది, కూర కలర్ అన్నది. కాశ్మీర్ రెడ్ చిల్లీ వాడాను కదండి, అందుకు కారం రెడ్గానే ఉంటుంది. కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కారం అంతా మిక్స్ అయ్యేలా చేసుకొని కూరకి ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకుందాము. అది ఒక్క బాయిలింగ్ రావాలండి. అదిగోండి అలా బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ని బ్రేక్ చేసి దాంట్లో వేసేసుకోవాలి జాగ్రత్తగా. కొంచెం ఆ మధ్యలో ఎల్లో యోక్ ఉంటుంది కదండి, పసుపు చందమామ, దాన్ని కొంచెం కదపండి. కదిపి ఒక 2 మినిట్స్ పాటు దాన్ని కదపకుండా అలా ఉంచేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పోయిన తర్వాత దాన్ని కింద నుంచి మీదకి కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఒక 5 మినిట్స్ పాటు. ఎగ్ కదండి, ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఉడికిందో లేదో చూద్దాం. అదిగోండి చూసారా ఉడికింది కదా, కాకపోతే కొంచెం వాటర్ ఉంది. అదంతా కూడా దగ్గర పడేంత వరకు ఉంచుకుందాం. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. భలే వచ్చింది కదండి. నేను ఇందాక చెప్పాను కదా కలర్ఫుల్గా ఉంటుంది కూర అంతా కూడా. చూసారా ఎంత కలర్ఫుల్గా రెడ్ కలర్లో ఉంది కదా కూర అంతా కూడా. మనం కారం కనుక అన్నీ కరెక్ట్గా వేసుకుని ఆడించుకుంటే కూర కూడా చూడడానికి టెంప్టింగ్గా ఉంటుంది, చాలా టేస్టీగా స్పైసీగా కూడా ఉంటుంది. చూసారా చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది, నోట్లో నీళ్ళు ఊరిపోతుంది నాకైతే.
మీ అందరికి ఎట్లా అనిపిస్తుంది? కొంచెం వాటర్ ఉంది కదండి, కొంచెం దగ్గర పడిద్దాము. అగోండి సైడ్ నుంచి ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వడ్డించుకుని తినడమే. ఈ విధంగా మీరు కూడా చేసుకొని మీకు ఎట్లా కుదిరిందన్నది మీ కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగోనండి కూర వండాను కదా, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉన్నదన్నది. కాలిపోతుంది. భలే ఉందండి. నిన్ననే కొత్తగా కారం ఆడించాను కదండి, ఆ ఘాటు, ఆ మసాలా ఘాటు అంతా భలే కుదిరిందండి. టేస్ట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని మీకు ఎలా కుదిరిందని మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఆగండి, వీడియో మొత్తం చూసారు కదా, నచ్చింది కదా, మరైతే ఇంకెందుకు ఆలస్యం ఒక్క లైక్ వేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.